నా పేరు గుత్తుల ధర్మారావు. ఒక్కలంక గ్రామం, అంబాజీపేట మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. మేము చెరుకు గత 3 ఏళ్ళుగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ అంటే దుక్కు దున్ని తర్వాత కల్టివేటర్తో 2 సార్లు 3 సార్లు వేసి చేను కావాలితే లెవెల్ చేసుకుని అది 4 అడుగుల దూరం ట్రాక్టర్తో పరిలేసుకుని ప్రతి ఎకరానికి ఒక ట్రాక్టర్ ట్రక్ ఘనజీవామృతం తయారు చేసి పాతినప్పుడు వేస్తున్నాం. తదుపరి ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం 200 లీటర్లు ప్రతి ఎకరానికి అలాగే ఇస్తున్నామండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పసుపు వేస్తున్నామండి, కంద వేస్తున్నాం, శామదుంప వేస్తున్నాం. ఇవి కూడా ఏ గ్రేడ్ మోడల్ గట్టుగురు చుట్లా వేస్తున్నామండి. మామిడాలం ఉంది, ఇంట్లో తినడానికి గోంగూర, చుక్కకూర, పాలకూర, మెంతికూర, మామిడి చెట్లు. తదుపరి వ్యాపార నిమిత్తం ఎకరానికి 1,50,000 to 2 లక్షల ఆదాయం వచ్చేటట్టు అన్ని ఖర్చులు పోని చెరుకు ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నాను. చెరుకు ఆడేటప్పుడు వచ్చి దాన్ని పిప్పు అంటారు. మనం వంట చెరుకు కింద ఆ పిప్పును ఉపయోగించుకుంటున్నాం. ఆడిన తర్వాత 4 గంటలు మరిగించాలి. ఆ పిప్పుతో మరిగినట్టు దేనితోటి మరగదు. ఈ వేళ రోజున దాని పిప్పే దానికి సరిపోద్ది. మేము ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో బెల్లం ప్రస్తుతం అప్పనపల్లి దేవాలయానికి ఇస్తున్నాం. వాళ్ళు అడిగిన రేటుకే మేము ప్రజెంట్ ఈ బెల్లం కానీ రైస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ వేళ రోజున బెల్లం హోల్సేల్ అయినా రిటైల్ అయినా కేజీ 130 రూపాయలకు బెల్లం అమ్ముతున్నాం. బెల్లం దింపే ముందు తేనెలాగా ఉంటుంది, తేనెపాకం అంటాం దాన్ని. అది కిలో పావు వస్తుంది బరువు. అది కూడా 130 రూపాయలకి ఇస్తున్నాం. కొంచెం బెల్లం అచ్చు కింద కాకుండా పేనంలోనే నలిపి పౌడర్ చేసి 140 రూపాయలు అమ్ముతున్నాం. మేము సంవత్సరానికి ప్రతి ఎకరానికి 35 టన్నుల నుంచి 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది ప్రకృతి వ్యవసాయంలో చెరుకు. అది 3.5 టన్నుల బెల్లం వస్తుంది. 40 టన్నులు కూడా అవి చేలు ఉన్నాయి. 4 టన్నుల బెల్లం వస్తుంది. ఓవరాల్గా బెల్లం అమ్మకం 4 లక్షల రూపాయల అమ్మకం వస్తుంది. మనం శిస్తులు పెట్టుబడులు అన్నీ 2 లక్షల నుంచి 250 దాకా అవుతున్నాయి. అట్లీస్ట్ ఎలాగ లేదన్నా ఎకరానికి 1,50,000 రూపాయలు నికరమైన ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాం. అది ప్రకృతి వ్యవసాయం అయితేనే సాధ్యమవుతుంది. అది మా బెల్లం చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మేము ఫోన్ చేసి అడుగుతున్నాం. ఒకవేళ వాళ్ళు 20 కేజీల ప్యాకింగ్ ఒకేసారి ఇచ్చేస్తే వాళ్ళు పాడు చేస్తారేమని మనం కేజీ 2 కేజీలు కావాల్సినట్టు అవైలబుల్గా ఇస్తున్నాం. బెల్లం అన్నది గాలి తగిలితే పాడైపోద్ది. బెల్లం నాణ్యత లోపం అనుకుంటారు. ఎటువంటి బెల్లం అయినా గాలి తగిలితే పాడైపోద్ది కాబట్టి గాలి తగలకుండా మేమే ప్యాక్ చేసేస్తున్నాం. ఈ చెరుకుని మనం అనకాపల్లి రీసెర్చ్ వారు రికమెండ్ చేసిన 298 చెరుకు కూడా కొంచెం ఒక ఎకరం జ్యూస్కి పెట్టడం జరిగింది.
ఫ్రిడ్జ్ తీసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ ఎందుకంటే చెరుకు అది ఉప్పు నీటితో కడిగేసి, అది మళ్ళీ సప్పనీటిలో, తెల్ల నీటిలో కడిగేసి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఆ షుగర్ క్యాన్ మిషన్‌లో పెట్టి, జ్యూస్ తీసి గ్లాసు రూ. 20, రూ. 25 ఒక నిర్ణయం చేసేసుకుని, జ్యూస్ కూడా అవైలబుల్ చేయాలి త్వరలో. ఒక 10 రోజుల్లో అని నేను నా ఆలోచనతో ఉన్నాను.